లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము ద్వితీయ స్కందములో శ్రీమద్ భగవతావతారాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునికి ఇలా చెప్తున్నాడు. నారద, ఆ అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనవి. ఆయన యొక్క ఘనకార్యాలను లెక్కించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా సాధ్యమైనంత వరకు నీకు వినిపిస్తానులే. మొదటిది యజ్ఞవరాహ అవతారము. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు బాహుబల లోపటముతో భూచక్రాన్ని చాపచుట్టినట్టు చుట్టి సాగర గర్భానికి తీసుకొని పోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపము దాల్చి ఆ దానవునితో సముద్ర గర్భంలో పోరాడి వానిని హతమార్చి భూమిని ఉద్ధరించాడు. సుయజ్ఞావతారము. పూర్వము రుచి అనే ప్రజాపతికి స్వయంభువు మనువుకు కూతురైన ఆకూతికి సుయజ్ఞుడు అనే పుత్రుడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతను వివాహమాడి సుయములు అనే పేరుగల దేవతలను కన్నాడు. అతడు ఇంద్రుడై దేవతలకు రాజయ్యాడు. విష్ణువు వలె సమస్త లోకాల దుఃఖాన్ని హరింపజేశాడు. స్వయంభువ మనువు తన మనుమని ఉత్తమ చరిత్రకు సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని గుర్తించి ప్రకటించాడు. కపిల మహర్షి అవతారము. కర్దమ ప్రజాపతికి పతివ్రత అయిన దేవహుతికి 9 మంది కూతుర్లు పుట్టిన తర్వాత కపిలుడు అనే పేరుగల పుత్రుడు జన్మించాడు. శ్రీహరియే కపిల మహర్షిగా జన్మించాడు. శ్రీమన్నారాయణుని పొందడానికి సాధనమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తన మాతృమూర్తికి బోధించాడు. ఆమె యొక్క బంధనాలను త్రెంచి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. దత్తాత్రేయ అవతారము. తాపసోత్తముడైన అత్రి మహాముని పుత్ర సంతానార్థి అయి ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతని పుత్రుడిగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడయ్యాడు. మహనీయుడైన ఆ దత్తాత్రేయుని యొక్క పాదపద్మ రాగము సోకి యదు హైహయ వంశీయులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహం చేవారు జ్ఞానఫలాన్ని, యోగబలాన్ని, ఐశ్వర్య, శౌర్య, శక్తి, సౌఖ్యాలను పొందారు. ఇహ పరలోకాల్లోనూ ఆ దివ్యదేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. సనక సనందాదులు. నేను కల్పారంభంలో విశ్వ సృష్టిని చేపట్టదలిచి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నా నోట అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడగా 4 కుమారులు ఉద్భవించారు. వారే సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులుగా బ్రహ్మమానస పుత్రులనబడి ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివరిలో అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వాళ్ళు మళ్లీ లోకంలో ప్రవర్తింపజేశారు. నారద, ఆ విష్ణుదేవుని కలలతో జన్మించిన ఆ 4 ఒకే అవతార సంభూతులు. నరనారాయణ అవతారము. పరమపావన మూర్తులైన ఈ నరనారాయణులు ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి జన్మించారు. వారు బదరీవనంలో నిశ్చల మానసంతో తపస్సు చేసుకుంటూ ఉంటే తన పదవికి ముప్పు రావచ్చుననే భయంతో ఇంద్రుడు వారికి తపోభంగం చేయించదలచాడు. అప్సరసలను పురికొల్పి వారి వద్దకు పంపాడు. ఆ సుందరీమణులు చేస్తుండే శృంగార చేష్టలకు ఏమాత్రం చలించని ఆ తపోధనులు నిశ్చింతులై నిర్మోహులై మహాతపస్సులో నిమగ్నమై ఉండిపోయారు. తమ కృషి వ్యర్థమైపోయిందని ఖిన్నులై దేవకాంతలను చూసి వారిపై కోపగించి శపించడానికి బదులుగా ఆ ఋషి పుంగవులు జాలిపడ్డారు. అమరకాంతలు ఆశ్చర్యం చెందేటట్లుగా నారాయణ ఋషి తన తొడ నుండి అతిలోక సౌందర్య రాశులైన స్త్రీమూర్తులను ఉద్భవింపజేశాడు. ఊరువు నుంచి పుట్టిన స్త్రీలలో ప్రథమురాలిని ఊర్వశి అన్నారు. అందచందాలలో తమకు తలదన్నినట్లున్న ఊర్వశిని చూసి ఇంద్రలోక వనితలు తలలు వంచుకున్నారు. ఊర్వశిని ఇంద్రునికి కానుకగా నారాయణుడు పంపగా ఆమెను ఇతర అప్సరసలు నాయకురాలిగా స్వీకరించారు. శ్రీహరి అవతారమైన ఆ నరనారాయణులు సృష్టించగలరు, కామక్రోధాలను జయించగలరు అని నిరూపించారు. ధ్రువునికి దర్శనమిచ్చిన అవతారము. ధ్రువుడు ఉత్తానపాదుడనే రాజుకు సత్పుత్రుడు. చిన్నప్పుడు ఒకనాడు అతడు తన తండ్రి వద్ద నుండగా అతని సవతి తల్లి అయిన సురుచి అతనిని తూలనాడి అతని మృదు హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. దానికి తట్టుకోలేని ఆ బాలుడు నీ యొక్క సలహాను పాటించి శ్రీహరిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అతడు శరీరంతోనే వెళ్లి శాశ్వతమైన మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు.
అతడు విష్ణు సమానుడయ్యాడు. పృథు చక్రవర్తి అవతారము. వేణుడనే రాజు దుష్టుడై బ్రాహ్మణ శాపానికి గురి అయి సిరిని పౌరుషాన్ని కోల్పోయి నరకం పొందాడు. శ్రీహరి కలాంశతో సంభవించిన అతని పుత్రుడైన పృథువు అతనిని నరకం నుండి రక్షిస్తాడు. పృథువు భూదేవిని బిడ్డగా గ్రహించి ఆమె నుండి ప్రజలకు కావలసిన అనేకమైన వస్తువులను పొందాడు. అందుకే భూమి పృథివీ అనబడింది. వృషభావతారము. అగ్నిద్రుని పుత్రుడు. నాభికి మేరుదేవి అంటే సుదేవికి శ్రీహరి కుమారుడిగా జన్మించాడు. అతడు జడుని వలె యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్తుడై పరమహంస వలె ఉండేవాడని మహర్షులు ప్రశంసిస్తూ ఉండేవారు. హయగ్రీవావతారము. నారద, నీచే చెయ్యబడిన యాగంలో యజ్ఞపురుషుడైన శ్రీహరి బంగారు మేనిఛాయతో హయగ్రీవునిగా ఆవిర్భవించాడు. అతడు వేదస్వరూపుడు, సర్వంతర్యామి, దేవతలకు ఆత్మ అయినవాడు. అతని నాసికల నుండి వెలువడిన శ్వాసయే వేదాలు. అతడు వేదవిహిత కర్మలచే ఆరాధింపబడేవాడు. మత్స్యావతారము. ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయి ఉండగా వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారమెత్తి రాబోవు సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను పెట్టించి పడవను రక్షించాడు. ఒకనాడు నా ముఖం నుండి జారిన వేదాలను పొందుపరిచి మళ్లీ నాకు అందజేశాడు. కూర్మావతారము. పూర్వము దేవతలు రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వముగా పెట్టుకొని క్షీరసాగరాన్ని మదించారు. ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీహరి కూర్మరూపం ధరించి దాని క్రిందకు చేరి దానినుద్ధరించి ధరించి ఉంచాడు. నరసింహావతారము. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధిస్తూ తన పుత్రుడు హరిభక్తుడు అయిన ప్రహ్లాదుని హింసిస్తూ ఉండడం చేత శ్రీహరి వానిని హతమార్చి లోకాలకు క్షేమం కలిగించాలని నారసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆదిమూలావతారము. గజేంద్రుడు ఒక ముసలి చేత పట్టుబడి 1000 సంవత్సరాలు దానితో పోరాడి శక్తి చాలక రక్షణకై మొరపెట్టుకున్నాడు. నీవే నాకు దిక్కు, రావా, కాపాడవా అని ఆక్రందనం చేశాడు. అది విని వెంటనే పరమేశ్వరుడు ఆదిమూల స్వరూపుడై మకరాన్ని చంపి కరిని కాపాడాడు. అంటే మొసలిని చంపి గజేంద్రుని రక్షించి గజేంద్రునికి మోక్షం ప్రసాదించాడు. వామనావతారము. శ్రీహరి అతిథి గర్భంలో వామనునిగా జన్మించినవాడు. దేవతల రాజ్యాన్ని దానవరాజైన బలిచక్రవర్తి ఆక్రమించడం చేత ఆ రాజ్యాన్ని మళ్లీ దేవతలకు అప్పగించాలనే ఉద్దేశ్యంతో శ్రీహరి వామన రూపంలో వెళ్లి 3 అడుగుల నేలను దానమిమ్మని బలిని అర్థించి త్రివిక్రముడై పెరిగిపోయి ముల్లోకాలను ఆక్రమించాడు. పరమదాత అయిన బలిచక్రవర్తి గురువుగారైన శుక్రాచార్యులు వారిస్తున్న ఆ దానమును ఇచ్చి తాను సర్వము కోల్పోయినా లక్ష్య పెట్టక భగవంతునికి దానమిచ్చి ధన్యుడయ్యాడు. హంసావతారము. నారద, నీ యొక్క భక్తికి మెచ్చి నీవు కోరితివని నీ ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు ప్రేమతో హంస రూపాన వచ్చి బోధించాడు కదా. ఆయనే మనువుగా అవతరించి దుర్జనులైన రాజులను శిక్షించి సజ్జనులను రక్షించి తన కీర్తిని సత్యలోకంలో ప్రకాశింపజేశాడు. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించి లోకుల అనారోగ్యమును పోగొట్టే మార్గమును చూపాడు. పరశురామావతారము. నాయన, హైహయ రాజులు దుష్టులై లోకకంటకులు కావడం చేత శ్రీహరి భార్గవరామునిగా అవతరించి రణరంగంలో 21 సార్లు పోరాడి వారిని నిర్మూలించాడు. భూమండలమంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. శ్రీరామావతారము. దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశలతో శ్రీరామునిగా కౌసల్య దశరథులకు జన్మించాడు. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ అరణ్యవాసం చేశాడు. మునుల కోరికపై రాక్షస సంహారం చేశాడు. వానర రాజైన సుగ్రీవుణ్ణి రక్షించడానికి మహాబలశాలి అయిన వాలిని వధించాడు. సీతనపహరించిన రావణుణ్ణి శిక్షించదలచి వానర సేనతో దక్షిణ సముద్రం చేరాడు. దారి ఇవ్వని సముద్రునిపై ఆగ్రహించి బాణము సంధించేసరికి సముద్రుడు భయపడి దారి ఇవ్వగా వానరులు వారధి కట్టగా లంకను ప్రవేశించాడు. యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైన విభీషణునికి లంకారాజ్యమిచ్చి సీతను తోడ్కొని ఆంజనేయాదులతో కూడి మరలి వచ్చాడు. మహనీయుడైన శ్రీరాముడు
శ్రీకృష్ణావతారము. రాక్షసాంశతో జన్మించిన రాజులు తమ సైన్యాలను పెంచుకొని అధర్మవర్తనులై లోకకంటకులుగా కావడం చేత భూదేవి విలపిస్తూ మొరపెట్టుకున్నది. పరమేశ్వరుడు కరుణించి భూలోకంలో జన్మించి దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించాలని సంకల్పించాడు. తన తలలోని ఒక తెల్ల వెంట్రుకను ఒక నల్ల వెంట్రుకను తీసి భూలోకంలో బలరామకృష్ణులుగా అవతరించేటట్లు చేశాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క పరిపూర్ణావతారము. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. అతనిని గురించి చెప్పడానికి ఎవరికీ సాధ్యపడదు. పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు అతడెన్నో అద్భుతాలు చేశాడు. పుట్టిన కొద్ది రోజుల్లోనే చంపవచ్చిన పూతన అనే రాక్షసి యొక్క ప్రాణాలు చనుబాలతో పీల్చి చంపేశాడు. 3 నెలల ప్రాయంలోనే శకటాసురుణ్ణి తన చిన్ని పాదాలతో తన్ని చంపివేశాడు. మద్ది చెట్ల జంట మధ్య దూరి వాటిని కూల్చేసి 2 యక్షులకు శాప విమోచనం చేశాడు. యశోదామాతకు తన నోట సమస్త చరాచర విశ్వాన్ని చూపించాడు. కాళీయ విషసర్పంతో కలుషితమైన నీటిని త్రాగి మరణించిన గోపబాలులను బ్రతికించి కాళీయుని పడగలపై నృత్యం చేసి దాని శక్తిని హరించి దానిని దూరసాగరాలకు తరిమివేశాడు. వ్రజసావాసులను చుట్టుముట్టి దహించి వేస్తున్న దావాగ్నిని తన నోటితో పీల్చుకొని దానిని అంతం చేశాడు. యమునలో మునిగిపోకుండా వరుణుని నుండి నందుని రక్షించి తీసుకువచ్చాడు. వ్యోమాసురుని చంపి గోపబాలురను రక్షించాడు. గోకులవాసులకు వైకుంఠాన్ని చూపించాడు. 7 ఏళ్ల వయసులోనే 7 అహోరాత్రులు గోవర్ధనగిరినెత్తి పట్టుకొని గోవులను గోపకులను ప్రళయకాల సృష్టి లాంటి వర్షం నుండి కాపాడి ఇంద్రుని గర్వమనిచాడు. బృందావనంలో రాసక్రీడలు జరిపి తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. గోపకన్యలను అపహరింప వచ్చిన శంఖచూడుడనే గంధర్వుణ్ణి చంపాడు. ప్రలంబుణ్ణి, ధేనుకుని, బకుని, కేశిని, అరిష్టచానూరులను, కువలయ పీడమనే మత్తగజాన్ని, కంస కాలయవనులను, నరకాసుర పంచజనులను, పౌండ్రక, సాల్వులను, ద్వీపక, ముష్టిక, శంబరాసురులను, శిశుపాల, పల్వ దంతవక్త్రులను, రుక్మి మొదలైన అనేకులైన దుష్టులను లోకకంటకులను హతమార్చాడు. వేదవ్యాస అవతారము. ప్రతి యుగంలోనూ అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలైన వారు ఉంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించిన వేదాలు అందుబాటులో ఉండవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలని శ్రీహరి పరాశర మహర్షికి పుత్రునిగా జన్మించి వేద వృక్షాన్ని శాఖ ప్రశాఖలుగా విభజించి వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. బుద్ధావతారము. భోగలాలసులు, చపలచిత్తులు, అసత్యవాదులు, భేదాచార పరాయణులు, అధర్మనిరతులు, శుద్ధ పాషండులు అయిన అసుర ప్రవృత్తి గలవారు ప్రజలను హింసిస్తూ పెడమార్గం పట్టడం చేత శ్రీహరి బుద్ధావతారమెత్తి వారి దురాచారాలను నిర్మూలించాడు. కల్కి అవతారము. కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై భగవంతుని కీర్తిని స్తుతించరు. వేద విహితమైన యజ్ఞయాగాది కర్మలను ఆచరించరు. వాళ్ళ నోటి నుండి వషట్, స్వాహ, స్వద అనే వైదిక మంగళాలు వినిపించవు. వారు సత్యాన్ని పాటించక నాస్తికుల వలె ప్రవర్తిస్తారు. అల్పులు రాజ్యపాలన చేస్తారు. ఇలాంటి హీనస్థితి ప్రబలినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరించి అధర్మవర్తనులను నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు. నారద, శ్రీమన్నారాయణుని లీలావతారములను కొన్నింటిని పేర్కొన్నాను. చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి జీవి ఆయన యొక్క అవతార విశేషమే. సృష్ట్యాదిలో ఆయన తపస్సు, చతుర్ముఖుడైన నేను, ఋషులు, 9 మంది ప్రజాపతుల యొక్క రూపాలలో అవతరించి లోక సృష్టి కళ్యాణాలను నెరవేరుస్తుంటాడు. ధర్మము, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రాది దేవతలు, భూలోకపు రాజులు వీరి రూపాలలో రక్షణ పాలన కొనసాగిస్తూ ఉంటాడు. అధర్మము, రుద్రుడు, సర్పాలు, రాక్షసులు, దుండగులు వీరి రూపాలలో సంహార క్రియను జరుపుతాడు. నాయన, ఆ శ్రీహరి మాయాశక్తి నేనే తెలుసుకోలేకున్నాను. ఇక ఇతరులకు అది సాధ్యపడుతుందా? నారద మునీంద్ర, భగవంతుని మాయాశక్తిని తెలుసుకోవడానికి నాకే సాధ్యపడలేదు. ఇక సనకసనందాదులైన ఇతరులకెలా సాధ్యపడుతుంది? ఆదిశేషుడు ఇతర ఆలోచనలేవీ లేకుండా ఆ శ్రీమన్నారాయణుని యందే బుద్ధిని నిలిపి ఉంచుతాడు. 1000 నోళ్లతో ఆయన యొక్క చరిత్రను, గుణగణాలను కీర్తిస్తూ ఉంటాడు. అలాంటి శేషుడు కూడా ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు. ఇక ఇతరులకేం తెలుస్తుంది? ఎవరు ఏ చింతలు లేకుండా శ్రీమన్నారాయణున్నే దృఢంగా నమ్మి సదా సేవిస్తారో వాళ్లను ఆశ్రిత వత్సలుడు కరుణతో అనుగ్రహిస్తాడు. అలాంటి ప్రపన్నులు మాత్రమే ఆయన మాయను దాటగలరు.
అందుచేత ఎల్లవేళలా మిక్కిలి శాంతుడై ఉండేవాడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, శుద్ధాత్ముడు, సర్వేశ్వరుడు, శాశ్వతుడు, సముడు, సత్ అసత్తులకు అతీతుడు ఆ పరమేశ్వరుని నీవు హృదయంలో సదా ప్రతిష్ఠించుకో. అప్పుడు మాయా నీ దరి చేరడానికి సిగ్గుపడుతుంది. పరమాత్ముడు, అచ్యుతుడు, అనంతుడు అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్ళు శోకము లేని స్థితిని పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు పొరపాటున కూడా చెయ్యరు. భగవంతుడు సర్వశరణ్యుడు, అందరూ శరణు వేడవలసినవాడు, అందరికీ కర్మఫలప్రదాత, సర్వశక్తిమంతుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. కల్పాంతంలో జీవులన్నీ అంతరించిపోయినా తాను మాత్రం నిర్వికారుడై నిలిచి ఉంటాడు. నాయన నారద, అన్నింటికీ ఆ కమలాక్షుడే కారణభూతుడు. ఆయన కంటే ఆశ్రయింపదగిన వారు ఇంకెవ్వరూ లేరు. భగవంతుడు అనంతుడు, విశ్వాన్ని సృష్టించే ఉదార స్వభావుడు అయిన ఆ పరమేశ్వరుని సద్గుణాలను గొప్ప మనసుతో కొనియాడలేకుంటే ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మమును చిత్తము చేరలేదు. వత్స, ఈ భాగవత పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమైనది. మోక్షప్రదంగా ఉండేటట్లు భగవంతుడే దీనిని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షము. ఈ కథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. దీనిని నీవు లోకంలో విస్తృతంగా ప్రచారం చేయుము. జన్మలలో పురుష జన్మ చాలా అపురూపము. అందులోనూ సద్బ్రాహ్మణ వంశంలో పుట్టడం మరీ విశేషం. అందుచేత మానవుల నిష్ప్రయోజనమైన పనుల్లో జీవితాన్ని వ్యర్థం చేసి నశించకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదాన్ని పొందడం మంచిది కదా నాయన. ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, దానాలు, వేదాధ్యయనాలు మొదలైన పనులెన్ని చేసినా మోక్షం సిద్ధించదు. అచ్యుతుడు, లక్ష్మీనాథుడు, పద్మనేత్రుడు, పాపనాశకుడు, పరమేశ్వరుడు అయిన శ్రీహరిని నిజమైన నిర్మల భక్తి శ్రద్ధలతో భజిస్తూ ఆ వనజాక్షుని మహిమలనెల్లప్పుడూ స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తుంటే వినాలి. మనసులో ఆ మహిమలు మననం చేస్తూ ఆనందించాలి. అలాగ చేసేవాళ్ళు దేవుని మాయకు లోబడరు. ఈ విధంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి సూక్ష్మంగా వివరించాడు అని పరీక్షిత్తు మహారాజుకు శ్రీశుకుడు చెప్తున్నాడు. వచ్చే వీడియోలో పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలకు శ్రీశుకుడు ఎలాంటి సమాధానాలు ఇచ్చాడో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.